వరంగల్ జిల్లాలోని ది గ్రేట్ కాకతీయ వర్సిటీలో మద్యం బాటిళ్లు దర్శనమివ్వటం ఇప్పుడు తీవ్ర కలవరాన్ని రేపుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు గుట్టలుగా పేరుకుపోయాయి మందు బాటిళ్లు. పైగా మద్యం సేవించిన పలువురు మందుబాబులు వర్సిటీలోని విద్యార్థులపై దాడి చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది ఈ అంశం. ఎంతలా అంటే పోలీసులు కూడా కంట్రోల్ చేయలేక చేతులు ఎత్తేశారు. అసలు కాకతీయ వర్సిటీలో ఏం జరుగుతుంది? ఔటర్స్ వచ్చి వర్సిటీ విద్యార్థులపై దాడి చేయటం ఏంటి? ఈ విషయాలపై ఉలుక్కేద్దాం. సెప్టెంబర్ 13న కాకతీయ వర్సిటీలో కల్లోలం నెలకొంది. అర్ధరాత్రి వర్సిటీలోకి మద్యం సేవించిన కొందరి బయట వ్యక్తులు విశ్వవిద్యాలయంలోకి చొరపడ్డారు. అంతటితో ఆగని ఆకతాయిలు విద్యార్థులపై చేయి చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బయట వ్యక్తులను అరెస్టు చేశారు. అయితే వర్సిటీలోకి బయట వ్యక్తులు ఎలా వచ్చారు, తమపై ఎలా దాడి చేస్తారంటూ వందల సంఖ్యలో విద్యార్థులు పోలీసులు చుట్టుముట్టి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వచ్చి విద్యార్థులు అదుపు చేసే ప్రయత్నం చేసిన వందల మంది విద్యార్థులు ఒక్కసారిగా గుమిగూడటంతో వారు కంట్రోల్ చేయలేకపోయారు. వర్సిటీలో ఏమైనా సమస్యలు తలెత్తితే పోలీసులు అధికారులు వచ్చి పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నా విద్యార్థులు సహకరించకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. యూనివర్సిటీలో అర్ధరాత్రి కూడా చట్టా పట్టాలు వేసుకునే విద్యార్థులు తిరుగుతున్నారని, ఎవరైనా గమనిస్తున్నారనే భయం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. కొందరు విద్యార్థులు యూనివర్సిటీలోనే ఏకంగా మద్యం గంజాయి సేవిస్తున్నట్లు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వీటికి సాక్ష్యాలుగా నిన్న అర్ధరాత్రి జరిగిన సంఘటన కూడా నిదర్శనంగా నిలుస్తోంది. పలువురు విద్యార్థులు చెప్పిన విధానంలో ఇతర వ్యక్తులు వచ్చి మద్యం గంజాయి సేవించి యూనివర్సిటీ విద్యార్థులు కొట్టారని చెప్పడం, యూనివర్సిటీలో గంజాయి మద్యం సేవించినట్లు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. యూనివర్సిటీ ఎప్పుడు ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలకు కేర్ ఆఫ్ అడ్రస్గా కాకతీయ యూనివర్సిటీ నిలుస్తుంది. చదువు తప్ప మిగతావన్నీ యూనివర్సిటీలో జరుగుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ఇక యూనివర్సిటీ క్యాంపస్లో క్యాంటీన్ చుట్టుపక్కల న్యూ పీజీకి వెళుతున్న దారిలో మద్యం బాటిళ్లు గుట్టలుగా పడి ఉండటంతో వర్సిటీలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని కూడా స్పష్టమవుతోంది. కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద, రెండవ గేటు వద్ద సెక్యూరిటీ వారు ఉంటున్న మద్యం బాటిళ్లు యూనివర్సిటీ లోపలికి ఏ విధంగా వస్తున్నాయని స్థానికులు ఇప్పుడు మండిపడుతున్నారు. ఇక కొందరు విద్యార్థులు మీడియాపై కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారని, వారికి నచ్చితే సరే, నచ్చకపోతే యూనివర్సిటీలో ఎలా అడుగు పెడతారో చూసుకుంటామని కూడా బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారు. సుదూర గ్రామాల నుంచి వచ్చి యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు పక్కదారి పడుతున్నారు. తల్లిదండ్రులు కష్టం వృధాగా మారుతోంది. విద్యార్థులు చదువు పక్కన పెట్టి ఇతర కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు యూనివర్సిటీని వెంటాడుతున్నాయి. బయట నుంచి యూనివర్సిటీలకు ఇతర వ్యక్తులు వచ్చి మద్యం సేవిస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరుగుతూ ఉన్న యూనివర్సిటీ అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారో తెలియాల్సి ఉంది. ఇకనైనా యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల భవిష్యత్తు కోసం కట్టుదిట్టమైన చర్యలు యూనివర్సిటీలో తీసుకోవాలని పలువురు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.